నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసుకి హత్తుకునే మధురమైన భావాలను వినాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అల్లుకున్న బంధం పార్ట్ 5తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసడం మాత్రం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్ కథ అందరిలోకి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నాకు ఇక్కడ నుంచి వెళ్ళిన 6 నెలలకే అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి అయింది నాన్న అని చెబుతాడు శివ్. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. అంతేకాదు నాన్న, నాకు 10 నెలల వయసు ఉన్న 2 పిల్లలు ఉన్నారు అంటాడు. ఆ మాట వినగానే మొత్తం అక్కడ అందరి బుర్రలు ఒక్కసారిగా గిర్రున తిరిగాయి. అసలు ఎవరు కాసేపు మామూలు స్థితికి రాలేకపోయారు. చూసావా అన్నయ్య, నీ కొడుకు ఎవరినో ప్రేమించి ఆ అమ్మాయిని చేసుకోవడం కోసం రాగిణిని కాదు అని మనం ఒప్పుకోమని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని కాపురం కూడా చేసి పిల్లల్ని కన్నాడు. ఇక్కడ నా కూతురేమో బావ నా ప్రాణం, బావని తప్ప ఎవరిని చేసుకోను అని ఎదురు చూస్తూ కూర్చుంది. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెబుతారు అంటూ మళ్ళీ దొంగ ఏడుపులు స్టార్ట్ చేసింది రాజీ. మీరు అందరూ ఒకటే. నేను వచ్చి మీ ఇంట్లో ఏ దిక్కు లేకుండా ఉంటున్నాను అనే కదా, మా వెనక అడిగేవారు ఎవరూ లేరనే కదా ఇంత అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు అన్నయ్య? నా కొడుకు తప్పు చేయడు, నాకు నా కొడుకు మీద నమ్మకం ఉంది అని చెప్పావు కదా. మీకు ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకొని హాయిగా అమెరికాలో కాపురం పెట్టాడు అని వాపోతుంది రాజీ. ఇదంతా వింటున్న అందరికీ చాలా చిరాకుగా ఉంది. ఇంకా ఆవిడ ఏదో అనబోతుండగా, అక్క నువ్వు ఆపు, వాడు అనుకోకుండా జరిగింది అని చెప్పాడు కదా, అసలు ఏం జరిగింది అని తెలియకుండా మాట్లాడడం ఎందుకు? శివ్ చెప్పేదాకా కూడా ఆగలేవా అన్నారు వంశీ గారు. అది కాదురా తమ్ముడు, శివ్ మీద ప్రాణాలు పెట్టుకున్న నా కూతురు పరిస్థితి ఏంటి అంటూ ఉండగానే అప్పటికే ఆవిడ మాటలకు కోపంతో ఉన్న శివ్, ఆపుతావా అత్త అంటూ గట్టిగా అరిచాడు. ఆ అరుపు ఎంత గట్టిగా ఉంది అంటే ఆ హాల్ అంతా ప్రతిధ్వనించేలా ఉంటుంది. ఆ అరుపుకి శివ్ వైపు చూసిన రాజీ కోపంతో ఎర్రగా మారిన ఆ ముఖాన్ని చూడగానే రాజీ భయంతో నోరు మూసేస్తారు. నేను చెప్పానా రాగిణిని పెళ్లి చేసుకుంటాను అని? మా నాన్న కూడా ఇద్దరికి ఇష్టమైతేనే అని చెప్పారు కదా. నీ కూతురికి నేను ఎప్పుడో చెప్పాను, నిన్ను నేను ఇష్టపడడం జరగదు అని. అసలు తనతో మాట్లాడడమే నాకు ఇష్టం లేనప్పుడు తనని ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకున్నావు? నీ కూతురు నా మీద ప్రాణాలు పెట్టుకుందా? అసలు నీ కూతురికి ప్రేమ, మనసు, బంధాలు విలువ తెలుసా? ఎంతమందిని తన ప్రవర్తనతో, వాళ్ళ జీవితాలతో ఆడుకుందో నీ కూతుర్ని అడుగు. నేను మొదటి నుంచి నీకు కూడా చెబుతూనే ఉన్నాను, నాకు నీ కూతుర్ని చేసుకోవడం ఇష్టం లేదు అని. ఇక్కడ అందరికీ తెలుసు ఆ విషయము. ఇంకా మాట్లాడకుండా ఉంటే మీకే మంచిది. లేదు అంటే ఆడపిల్ల, ఇంటి పరువు అని ఆలోచిస్తున్నా ఇప్పటి వరకు. ఇంకొక్కసారి మాట్లాడితే నీ కూతురు చరిత్ర చెప్పాల్సి వస్తుంది అంటాడు కోపంగా శివ్. ఏంటి శివ్, నా కూతురు ఏమి తప్పు చేసింది? ఈ కాలంలో అవి మామూలే. పబ్ అంటూ ఫ్రెండ్స్ అంటూ వెళ్తుంది, అది కూడా తప్పేనా? నా కూతురికి బంధాలు, ప్రేమ, మనుషుల విలువ తెలీదు అంటున్నావు. ఆ అమెరికా వగలాడికి తెలుసా? పైగా ఫారెన్ పిల్ల, అక్కడ అలవాట్లు ఎలా ఉంటాయో మాకు తెలీదా? నీ దగ్గర ఆస్తి ఉంది అని తెలిసి నీకు వలవేసి ఉంటుంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందే ఎంతమందిని మార్చిందో అనే మాట రాజీ నోటి నుంచి బయటికి రాకముందే షటప్ అని ఈసారి శివ్ అరిచిన అరుపుకి నోరు మూతపడడమే కాకుండా భయంతో వెనక్కి 4 అడుగులు వేసింది రాజీ. అందరికీ శివుని చూస్తే ఆ టైంలో భయం వేస్తుంది. ఉగ్రరూపం దాల్చిన మహారుద్రుడిలా ఉన్నాడు. భగభగ మండే సూర్యుడిలా అతని మోము కోపంతో ఎర్రగా మారిపోయింది. అప్పటికే శివ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి.
తనలో వస్తున్న ఆవేశాన్ని అణుచుకుంటూ, ఇంకొక్క మాట తన గురించి నీ నోట్లో నుంచి తప్పుగా వచ్చినా పెద్దదానివి, అత్తవి అని మరచిపోవాల్సి వస్తుంది. అసలు నీకు ఏం తెలుసని తన గురించి మాట్లాడడానికి? నా ఆస్తి చూసి తను నన్ను ట్రాప్ చేయడానికి. తను ఏమీ అనాకారి కాదు. డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ దేవినేని ప్రకాష్, అమెరికాలోనే ఫేమస్ కార్డియాలజిస్టు అతను. 22 ఏళ్లకే ఫేమస్ గైనకాలజిస్టుగా పేరు తెచ్చుకొని అమెరికాలోనే ప్రసిద్ధి చెందిన హాస్పిటల్స్ తన కోసం ఎదురు చూసేలా చేసుకుంది తను అని చెబుతాడు శివ్. ఐశ్వర్య గురించి ఫస్ట్ పార్ట్లోనే చెప్పాను. తన టాలెంట్ వల్ల క్లాసులు జంప్ చేసింది. అక్కడ తనకి సపోర్ట్ దొరకడంతో తను చిన్న వయసులోనే డాక్టర్ అయిందని. అమెరికాలో పెరిగిన భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని పాటిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకున్న అమ్మాయి తను. ప్రేమకి నిలువెత్తు రూపం, బాధ్యతలకు వెనకడుగు వేయని అమ్మాయి. అన్నిటికీ మించి సింప్లిసిటీ ఆమెకు ఆభరణం. అందరినీ ఒకేలా చూడడం తనలోని స్పెషల్ క్వాలిటీ. నా అన్నవాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అయినా, ప్రాణం తీయడానికైనా ఒక్క నిమిషం ఆలోచించదు. అది నా ఐషు క్యారెక్టర్. ఏది? నీ కూతురు నా కోసం చస్తాను అంటుంది కదా, చావమను అంటూ అక్కడే ఉన్న ఫ్రూట్స్ కోసే కత్తి విసురుతాడు శివ్ రాగిణి ముందుకి. అంతే, తల్లి కూతుర్లిద్దరూ బిక్క చచ్చిపోతారు శివ్ అన్న మాటకి. ఏం ఆలోచిస్తున్నావు రాగిణి? సూసైడ్ చేసుకుంటా అన్నావుగా, ఇప్పుడే చేసుకో అని బేస్ వాయిస్తో చెబుతాడు. మాటలు అందరూ చెబుతారు రాగిణి. అదే నా ఐషు అయితే నువ్వు నాకు వద్దు అంటే ఒక్క నిమిషం కూడా నా జీవితంలో ఉండదు. నా సంతోషం కోసం నాకు దూరం వెళ్ళాల్సి వస్తే క్షణం కూడా ఆలోచించదు, వెళ్ళిపోతుంది. తన గురించి ఇంకొకసారి మాట్లాడే ముందు తను ఈ ఘట్టమనేని శివాంష్ భార్య అని గుర్తుపెట్టుకోండి అని చాలా కమాండింగ్గా చెప్తాడు శివ్. శివ్ చెబుతున్న అంతసేపు అందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఐశ్వర్య గురించి ఒక అంచనాకి వస్తారు. శివ్కి తనంటే ఎంత ప్రాణమో, వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో అక్కడ అందరికీ అర్థమవుతుంది. కాసేపు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. అంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఆ హాలు మొత్తం. కాసేపు అలాగే ఉండి, నాన్న శివ్ అంటూ రావుగారు పిలుస్తారు. శివ్ వాళ్ళ నాన్న ముందుకు రాగానే, నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిన అనుక్షణం నువ్వు ఈ ఇంటి గురించే ఆలోచించావు. రాజ్ ద్వారా ఇక్కడ విషయాలు అన్నీ తెలుసుకుంటున్నావు. కంపెనీకి కంచుకోటలా మారి వర్క్ అంతా నువ్వు చేసి క్రెడిట్ రాజుకి ఇచ్చావు అని తెలుసు. ఒకవేళ మీ బాబాయ్ ఫోన్ చేయకపోయినా రాజ్ నా గురించి చెప్పగానే నువ్వు వచ్చేసేవాడివి. నువ్వు మీ అత్త అన్నట్లు ప్రేమించావు అంటే నేను నమ్మను. నా కొడుకు గురించి నాకు తెలీదా? అమ్మాయిలు అంటేనే అంత దూరంలో ఉంటావు, అలాంటిది ప్రేమ అంటే కష్టమే అంటారు రావుగారు. ఆ మాటకు శివ్తో పాటు అక్కడున్న వారికి అందరికీ నవ్వు వస్తుంది. అదే కదా పెదనాన్న, అన్నయ్య వెనక ఎంతమంది పడ్డారు. ఒక్కరిని కూడా ఎప్పుడూ దగ్గరికి రానివ్వలేదు. ఇంకా పెళ్ళికి ముందు ప్రేమ అంటేనే నచ్చదు. ఎవరైనా అడిగితే పెళ్ళి తర్వాత ప్రేమించుకోవచ్చులే అనేవాడు. అన్నయ్యని చూసి మేం కూడా అదే ఫాలో అవ్వాలి అని ఎప్పుడో డిసైడ్ అయిపోయాము అంటాడు వరుణ్. నువ్వాగరా, సందు దొరికితే మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు మీ అన్నయ్యని ఫాలో అవుతావు అంటే నాకు డౌట్నే. ఏదో ఒకరోజు ఏ అమ్మాయినో తీసుకువచ్చి ఈ అమ్మాయి మీ కోడలు అంటావేమో అని నరసింహారావు గారు నవ్వుతూ అంటారు. అది నిజమే అన్నయ్య అంటూ వంశీ గారు కూడా వంత పాడతారు. ఆ మాటకి వరుణ్ పెదనాన్న, నాన్న అంటూ ముఖం మాడిస్తే మిగిలిన వాళ్ళందరూ నవ్వుకుంటారు. మన పిల్లలు ఎవరు తప్పు చేయరు నరసింహ. వాళ్లకు మంచి చెడు అన్నీ తెలుసు. ముఖ్యంగా మన కుటుంబం పరువు తీసే పనులు ఎప్పుడూ చేయరు. శివ్ మనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అంటే తప్పకుండా దాని వెనక ఏదో విషయం ఉండే ఉంటుంది
అని అంటారు రావుగారు. శివ్ వాళ్ళ నాన్నకి తన మీద ఉన్న నమ్మకానికి సంతోషంగా ఆయన ముందు కూర్చొని, అవును నాన్న, ఐషు వాళ్ళ నాన్న చివరి కోరిక తీర్చడానికి నేను తనని తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ కొద్ది రోజులకే నా గమ్యం తానే అని తెలిసింది. నా ప్రాణం అయిపోయింది అని చెబుతాడు శివ్. అంటే కోడలు వాళ్ళ నాన్న ఇప్పుడు లేరా అని అడుగుతారు. మా పెళ్ళి అయిన రెండో రోజే ఆయన చనిపోయారు నాన్న. ఏంటి, డాక్టర్ ప్రకాష్ చనిపోయారా? ఆయన గురించి నాకు బాగా తెలుసు, నేను విన్నాను కూడా. ఎలాంటి క్రిటికల్ ఆపరేషన్ అయినా ఆయన చేస్తే సక్సెస్ అయినట్టే. ఆయన కోసం ఎక్కడెక్కడి వాళ్ళు ఫోన్ చేసి మరి వాళ్ళ హాస్పిటల్లో సర్జరీలకు పిలుస్తారు. ఆయన వచ్చారు అంటే ఇంకా ఆ పేషెంట్ సేఫ్ అని గొప్పగా చెబుతారు. అలాంటిది ఆయన చనిపోయిన విషయం అసలు తెలియనే లేదు అని వంశీ గారు అంటారు. అవును బాబాయ్, అసలు లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు ఎవరికీ తెలీదు. పైగా ఆ టైంలో అంతా హడావుడిగా అయిపోయింది. అందుకే ఎవరికీ తెలియలేదు. అసలు అప్పటి వరకు నాకు ఆయన ఎవరో కూడా తెలీదు. డాక్టర్ అని తెలుసు, కానీ ఆయన్ని చూడడం నేను కూడా అదే ఫస్ట్ టైం. నేను పెళ్లిపీటల మీద కూర్చునే వరకు ఐషు గురించి నాకు ఏమీ తెలీదు. తను అసలు ఎలా ఉంటుంది అని కూడా నాకు తెలీదు. తనకి కూడా నేను ఎవరో ఎలా ఉంటానో తెలియదు. ఏమంటున్నావు అన్నయ్య? అసలు మీ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారా? ఇంట్రెస్టింగ్ అన్నయ్య. అయితే మొత్తం వినాల్సిందే మనం. కరెక్ట్ టైంకి వచ్చాం బావా అని అప్పుడే సెమినార్ అని వెళ్ళి వచ్చిన అన్వేష్, వర్క్ మీద ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన శ్రీనిక భర్త ఆనంద్తో అంటూ లోపలికి వస్తారు. శివుని చూడగానే వాళ్ళు ఎంతో ఆనందంగా వచ్చి అన్వేష్ ఒక పక్క, ఆనంద్ ఒక పక్క హత్తుకుంటారు. ఇంతలో ఫ్రెండ్స్తో టూరుకు వెళ్ళి రాత్రి లేటుగా వచ్చి అప్పుడే నిద్రలేచి ఫ్రెష్ అయి కిందకి వస్తూ వాళ్ళ అన్నయ్య చెప్పేది వింటూ షాక్తో మెట్ల మీద బొమ్మలా నిలబడిన అన్విత అన్వేష్ మాట వినగానే ఈ లోకంలోకి వచ్చి, అన్నయ్య, నువ్వు చెప్పేది నిజమా? ఇద్దరు చూసుకోకుండా పెళ్లి చేసుకోవడం అసలు ఎలా అన్నయ్య, చెప్పవా అంటూ అరుస్తూ కిందకి వస్తుంది. ఆ అరుపుకి అందరూ చెవులు మూసుకుంటారు. అన్వి, కొంచెం నెమ్మదిగా మాట్లాడు, ఇక్కడ ఎవరికి చెవుడు లేదు అని వాణిగారు అరుస్తారు. అబ్బా, నువ్వు ఉండు అమ్మా, ఇక్కడ ఇంత ఇంట్రెస్టింగ్ టాక్ జరుగుతుంటే నీ గోల ఒకటి. నువ్వు చెప్పు అన్నయ్య, అసలు వదిన్ని పెళ్లిపీటల మీద చూసావు కదా, మా వదిన ఎలా ఉంటుంది? ఒకవేళ పీటల మీద కూర్చున్నాక వదిన బాగోకపోతే ఏం చేసేవాడివి అని ఆపకుండా మాట్లాడుతూనే ఉంది అన్వి. అన్వి అని చిరుకోపంగా చూస్తాడు శివ్. శివ్, అసలు ఏం జరిగింది? ఎందుకు మాకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అది కూడా అమ్మాయి ఎవరో కూడా చూడకుండా చేసుకున్నావు. అసలు ఆయన ఎందుకు చనిపోయారు అని శివ్ నానమ్మ అడుగుతారు. చెబుతాను నానమ్మ, నేను ఇక్కడ నుంచి వెళ్ళాక అని చెప్పడం మొదలు పెడతాడు శివ్. ఇదండి ఈరోజుకి శివ్ ఐషు కథ. మరి శివ్ ఇక్కడి నుంచి వెళ్ళాక అసలు ఏం జరిగింది, ఒకరినొకరు చూసుకోకుండా పెళ్ళి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది తెలియాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.